పెరిఫెరల్ న్యూరోపతి నరాల బలహీనత వలన మనకు కొనలలో, చేతులలో కానీ కాళ్ళల్లో, పాదాలలో నరాల వీక్నెస్ రావడం. నరాల వీక్నెస్ అనేది మనకు రెండు రూపాలలో చూస్తుంటాం. ఒకటి సెన్సరీ లాస్, అంటే స్పర్శ లేకపోవడం. అంతేకాకుండా మోటార్ యాక్టివిటీ అంటే కండరాలలో దెబ్బతింటాం, కండరాలలో బలం లేకపోవడం. సో మోస్ట్ కామన్గా నరాల బలహీనత అనేది మనకు ఎక్కువ శాతంలో ఈ పెరిఫెరల్ న్యూరోపతిలో మనం చూసేది ఏంటంటే సూదులు. అంటే యూజువల్గా డయాబెటిక్లో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. ఆర్ ఇతరత్ర పెరిఫెరల్ న్యూరోపతి డిజీజెస్లో కూడా మనం యాంగ్జైటీ న్యూరోసిస్లో కూడా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్లలో, అలాగే నర్వ్ డిసీజ్లలో ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనేది చూస్తాం. నరాల బలహీనత డయాబెటిక్స్లో ఎందుకు ఎక్కువగా వస్తుందంటే వాళ్ళకు సప్లై చేసే నరాలలో రక్త ప్రసారం దెబ్బతింటాం. అంటే యూజువల్గా డయాబెటిక్లో ఎక్కువ శాతం చిన్న చిన్న క్యాపిలరీస్, మైక్రో, కంటికి కనబడని సన్నటి మైక్రో వాస్కులర్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయిపోవటం వల్ల నరాలలో రక్త ప్రసారం లేక నరాల స్తబ్దత లోనవడం, నరాల ఫంక్షనింగ్, నార్మల్ ఫంక్షన్ దెబ్బతింటడం జరుగుతుంది. సో యూజువల్గా ఇట్లాంటి నరాల బలహీనత వచ్చినప్పుడు దాని యొక్క లైఫ్ చాలా షార్ట్గా ఉంటుంది. ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఏళ్ళల్లో కానీ పాదంలో కానీ మనకు తిమ్మిర్లు రావడం, నమ్మగా అంటే స్పర్శ తెలియకపోవడం లాంటి లక్షణాలు మనం ఎక్కువగా చూస్తాం. అంతేకాకుండా పాదంలో మనము స్టాబింగ్ పెయిన్, ఏదో బాగా కత్తితో పొడిచినట్టు, లేకపోతే నీడిల్స్, ప్రికిల్స్ పొడుస్తున్నట్టు లాంటి షూటింగ్ పెయిన్ కూడా మనకు రావచ్చు. అంతేకాకుండా ఈ యొక్క అవేర్నెస్, స్తబ్దత, అంటే అవేర్నెస్ లేకపోవడం, అంటే ఆ నరాలు, అంటే అక్కడ మనకు తిమ్మిరి రావటం వల్ల పాదంలో కండరాల బ్యాలెన్సింగ్ కూడా సమతుల్యంలో లేకపోవటం వల్ల కూడా నడవలేక సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కండరాల వీక్నెస్, ఎందుకంటే ఎప్పుడైతే యాక్టివిటీ, న్యూరోపతిలో యాక్టివిటీ కంట్రోల్లో లేనప్పుడు అప్పుడు కండరాలలో అట్రోపీ కానీ, లేకపోతే డిస్ట్రోపీ కానీ, లేకపోతే బలం తగ్గిపోయి కూడా ఈ నరాల వీక్నెస్ మనకి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనము యూజువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి అనేది డయాబెటిక్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ నర్వ్ పెయిన్ అనేది మనకు యూజువల్గా మనం తీసుకునే లీఫీ, ఎక్కువగా ఈ న్యూరో పెయిన్ రాకుండా చూడాలనుకుంటే మనం గ్రీన్ వెజిటబుల్స్, అంతేకాకుండా ఫ్రూట్స్, జుకనీ, స్వీట్ పొటాటో, క్వినో, ఇలాంటి కొన్ని పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క నరాల బలహీనత తగ్గే ఆస్కారం ఉంటుంది. సో డయాబెటిక్ని అబ్సల్యూట్లీ కంట్రోల్లో పెట్టుకోవాలి. సపోజ్ మాత్రలతో తగ్గకపోతే డయాబెటీస్ని ఇన్సులిన్ ద్వారా కూడా ఇన్సులిన్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద డయాబెటీస్. తద్వారా మనకు డయాబెటీస్ అబ్సల్యూట్ కంట్రోల్ అయిపోయి రక్త ప్రసారం ఇంప్రూవ్ అయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క న్యూరోపతిని కంట్రోల్ చేయొచ్చు. సో డయాబెటిక్లో పెరిఫెరల్ ఆర్టరీస్ కానీ, లేకపోతే ఏమైనా బ్లాక్ అని అంటే మనకు యూజువల్గా వాస్కులర్ సర్జన్ కలిసి కావాల్సినంత ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి బేసిక్గా రక్త ప్రసారంతో పాటు షుగర్ లెవెల్స్ నార్మల్ కంట్రోల్లో ఉన్నాయా, అంతేకాకుండా డాప్లర్ స్టడీ చేసి రక్త ప్రసారం సరిగ్గా ఉందా లేదా, అంతేకాకుండా మనము ఫుట్ ప్రింట్స్, అంటే స్పర్శ ఎక్కడ ఉంది లేదు అనేది కూడా కొన్ని టెస్టుల ద్వారా మనం ఈ యొక్క పెరిఫెరల్ న్యూరోపతి ఎంత పెరిగింది, ఎంత వరకు సిమ్టమ్స్ ఉన్నాయనేది మనం బేరీజ్ వేసుకొని తద్వారా మనం సిస్టమిక్ డిజీజ్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ వీరికి రక్త ప్రసారం ఇంప్రూవ్ చేసే పద్ధతిలో లోకల్ మసాజ్లు కూడా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి.